హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పృథులాస్ లైఫ్ స్టోరీస్. వినాయక చవితి రోజున అయితే నేను చిన్నగా డెకరేషన్ చేసుకుందాం అనుకున్నాను. సో దానికోసం అయితే పేపర్ కప్స్ ఇంకా బంతిపూలు యూస్ చేస్తున్నాను. ఏంటంటే అవి ప్లేట్కి అటాచ్ చేసేయడమే పేపర్ కప్స్, అందులో బంతిపూలు పెట్టడమే. అవుట్కమ్ ఇలా వచ్చింది. ఇంకా ఇక్కడ నేను పీఠం రెడీ చేస్తున్నానండి. నా దగ్గర అయితే పీఠ అవైలబుల్గా లేదు. సో దానికోసం అనేసి 2 కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి పెట్టి చేస్తున్నాను. ఫస్ట్ పెద్ద బాక్స్ తీసుకొని దానికి బ్లౌజ్ పీస్ వేస్తున్నాను. బ్లౌజ్ పీస్ వేసేసాక నెక్స్ట్ దానిపైన ఇంకా చిన్న బాక్స్ పెట్టుకొని దానికి కూడా ఇంకా బ్లౌజ్ పీస్ వేస్తున్నానండి. అదైతే ఇలా వచ్చింది. సో దాని మీద ఇప్పుడు చేసుకున్న బంతిపూల డెకరేషన్ ఉంది కదా, అది పెట్టేశాను. అవుట్కమ్ అయితే మొత్తానికి ఇలా ఉందన్నమాట డెకరేషన్ది. ఇంకా ఇక్కడైతే నేను గడపలకి పసుబొట్లు పెడుతున్నానండి. మనకి ఏ పూజ వచ్చినా సరే ముందు గడపని డెకరేషన్ చేసుకుంటాం కదండి, లక్ష్మీదేవితో సమానం అంటారు కదా. అలానే ఇంకా పసుబొట్లు ఇవన్నీ పెట్టేస్తున్నాను, కుంకుమ అవి కూడా. నెక్స్ట్ ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళిపోయానండి. కిచెన్లో అయితే ఇక్కడ ఉండ్రాలు చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అనేసి ఒక గ్లాస్ కొలతతో నూక తీసుకున్నాము, బియ్యం నూక. అది దోరగా వేయించేసుకోవాలి. ఎర్రగా వచ్చాక దాన్ని పక్క తీసేసుకొని దానికే గ్లాస్కి 2 గ్లాసుల కొలత నీళ్ళు వేసుకున్నాను. అవి మరుగుతున్నప్పుడే దాంట్లోకి సాల్ట్, ఇంకా ఉడికించిన శనగపప్పు ఉంటుంది కదండి, అది కూడా వేసుకున్నాను. తర్వాత నూక వేసేసుకొని మొత్తం ఉడికిపోవాలి. లాస్ట్లో అయితే నెయ్యి వేసేసి దించేసాను. అది చల్లారిపోయాక ఇంకా మనం ఇలా ఉండల్లా చుట్టేసుకోవాలి. మన ఉండ్రాలు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హారిక్ చేస్తున్నానండి. హారిక్ అయితే ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను. దాంతో 2 గ్లాసులు వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మరిగించేసుకోవాలి. ఇక్కడైతే నేను తాలికలు చేస్తున్నానండి. ఈ తాలికలు అనేవి హారికలో వేస్తారు కదండి. సో దానికోసం అనేసి ఇలా ముద్దగా చేసుకున్నాను. వాటినేమో ఇంకా ముద్దల్లా చుట్టుకోవాలి. చల్లారిపోయాక రౌండ్గా బాల్స్లా చుట్టుకుంటున్నాను. ఇంకా చాలామంది పొడుగుగా కూడా చుట్టుకుంటారు. నేను కూడా అలా ట్రై చేశాను కానీ సరిగా రాలేదు, విరిగిపోతున్నాయి. ఇలా పిండిలో ముంచేసి చుట్టుకున్నానండి, అయినా కూడా సరిగా రాలేదనమాట. సో మన తాలికలు కూడా ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత అయితే గ్లాసు పిండి తీసుకుంటున్నాను, బియ్యం పిండి. అది కూడా కొంచెం వాటర్ వేసుకొని జారుగా కలుపుకోవాలండి. ఇలా జారుగా చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకున్నాను. దానికి తోడు 3 గ్లాసులు వాటర్ వేయాలి. సో నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇంకా 1 గ్లాస్ కొలతతో పాలు తీసుకున్నాను. మా మమ్మీ అయితే ఇంకా పాలు వేయమని చెప్పారు. సో అందుకనేసి పాలు వేస్తున్నాను. అది కొంచెం ఉడికిపోతున్నప్పుడు ఇంకా ఇందులోనే తాలికలు రెడీ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. తర్వాత ఇంకా ఉడికించిన శనగపప్పు కూడా వేసేసుకున్నాను. అది కొంచెం మరుగుతూ ఉండగా అందులోనే ఇంకా కోసుకున్న కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, అవి కూడా వేసి చేశాను. తర్వాత ఇదైతే నేను చేయడం ఫస్ట్ టైం అండి, కానీ ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చింది. ఇలా ఉడుకుతుండగానే అందులోకి తురుముకున్న బెల్లం కూడా వేసేసుకున్నాను. మనం అందులో వేసిన తాలికలు ఇరిగిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇలా ఉడుకుతుండగానే మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి బియ్యం పిండి, సో అది వేసుకొని అలా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడుతుంది. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దించేసుకోవడం. మన హారతి రెడీ అయిపోయింది. ఇదనమాట మేము వినాయకుడి పూజ రోజున చేసుకున్న ప్రసాదాలు ఇంకా డెకరేషన్ అండి. మాకు మ్యారేజ్ అయిన తర్వాత చేసుకుంటున్న ఫస్ట్ పూజ వినాయక చవితి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.